Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. తరతరాల ఇనాం భూములు పరుల చేతుల్లోకి ఆవేదన వ్యక్తం చేసిన అసలైన వారసులు. చిట్వేలి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలోని ఇనాం భూములు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయని బాధితుడు ముత్యాల శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల నుంచి తమ కుటుంబానికి చెందిన భూములపై హక్కులు కలిగి ఉన్నప్పటికీ కొందరు ప్రబల వర్గాల వ్యక్తులు నకిలీ పత్రాలతో వందల ఎకరాలను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఇనాం ఫెయిర్ రిజిస్టర్, సోత్రియం రికార్డులు, రెవెన్యూ సర్వే వివరాల ప్రకారం తమ కుటుంబానికి భూములపై హక్కులు ఉన్నాయని తెలిపారు. గతంలో తమ పూర్వీకులు భూములను సాగు చేసి ప్రభుత్వానికి శిస్తు చెల్లించారని పేర్కొన్నారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ఆక్రమణలు జరిగాయని చెప్పారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అక్రమ ఆక్రమణలను తొలగించి అసలైన వారసులకు న్యాయం చేయాలని జిల్లా అధికారులను కోరారు. జిల్లా చిట్వేలి మండలం తిమ్మాయిపాలెం గ్రామం. నా పేరు ముత్యాల శివప్రసాద్ అండి. నేను జంగం కులముకు చెందినవాడిని. మాకు 1701లో మా పూర్వీకులకి సోత్రియము భట్టురాజులు అనే వాళ్ళ దగ్గర నుంచి మాకు నామగా ఇచ్చి ఉన్నారు. ఆ భూమిని ముత్యాల ముద్దు వీరప్ప పెద్దవేములనే మా పూర్వీకులు దాన్ని అనుభవించుకుంటూ వాళ్ళ వారసులు అనుభవించుకుంటూ వస్తూ ఉన్నారు. కొంతకాలానికి 1969లో రీసర్వే జరిగేటప్పుడు మా తాతగారు ముత్యాల కన్నయ్య అనే వ్యక్తిని వాళ్ళ ముత్యాల ముద్దు వీరప్ప అనే వ్యక్తికి వారసుడిగా గుర్తించి ఎఫ్ఎల్ఆర్కి సోత్రియందారుగా ఎఫ్ఎల్ఆర్ ప్రకారం సోత్రియందారుగా నిర్ణయించారు. మేనేజింగ్ ప్రొపరేటర్గా ఉంటా వచ్చాడు. తర్వాత ఆయన ద్వారా మా తండ్రి గారి పేరున డాక్యుమెంట్ కావడం జరిగింది. కొంతకాలానికి మా తాతగారు చనిపోయారు. తాతగారు చనిపోయినా కూడా మేము ఆ ఊర్లోనే ఉంటూ వస్తూ ఉన్నాము. ఆ ఊర్లో ఉండేంత వరకు మా భూములు ఎక్కడ అన్యాక్రాంతం జరగడం కానీ ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ వచ్చేటివి కావు. కొంతకాలానికి మా బతుకు తెరువు కోసం మేము రైల్వే కోర్టులో జాబ్ రీత్యా అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. తర్వాత అదే అదును చూసుకొని మా ఊరికి సంబంధించిన చంద్రారెడ్డి గారు, వాళ్ళకు సంబంధించిన బంధువులు చాలామంది, మరికొంతమంది దొంగలు, ఇలాంటి వాళ్ళందరూ మా భూముల్ని అన్నీ ఆక్రమించి మామిడి తోటలు వేసుకొని ఫెన్స్ చేసుకొని వాళ్ళ స్వాధీన అనుభవంలో పెట్టుకోవడం జరిగింది. దాని మీద మేము ఎన్నో అర్జీలు కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ భూములన్నింటినీ కూడా మీరు సర్వే చేయించి విలేజర్స్ అందరికీ తగు న్యాయం చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వమని కోరడం జరిగింది. ఎన్ని కోరినా కూడా వాళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడం, మాకు రికార్డ్స్ ఉన్నాయి, మేము వాళ్ళ దగ్గర కొన్నాం, అంతా దానికి ఎస్టేట్ దాన్ని నేనేనంటూ వాళ్ళని వేమార్చి, ఆఫీసర్లను వేమార్చి లంచాలు ఇచ్చి మిమ్మల్ని లంచాలకు కూడా లొంగన పక్షంలో మిమ్మల్ని ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తానని బెదిరించి ఆఫీసర్ని సోత్రియం భూములకు అడుగు పెట్టలేకుండా ఆ భూములన్నీ మావే, మీకు సంబంధం లేదని చెప్పి అధికార పక్షంలో ఉండేటప్పుడు ఈ భూములన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ భూముల్ని పరిశీలించమని, సర్వే చేయమని మేము తగు తహసీల్దార్ అడగడం జరిగింది. 2 వారాల్లో మీ సమస్యని నేను పరిష్కరిస్తాను, సంబంధిత అధికారులతో మాట్లాడి మీ ఊరిలో గ్రామసభ ఒకటి పెట్టి విలేజ్లో ప్రతి రైతుని కలిసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సేకరించి ఆ డాక్యుమెంట్ అన్నింటినీ కూడా సర్వే చేయించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి కూడా ఈ సమాచారాన్ని అందిస్తూ మేము దాన్ని సెటిల్ చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి దాన్ని సెటిల్ చేయమని కోరుతున్నాం. నమస్కారం. దయవలసి ఒక మాట చెప్పదలుచుకున్నాను. మాది తిమ్మాయిపాలెం గ్రామము. నేను ఎక్స్ సర్పంచ్ని. నేను 2013లో సర్పంచ్గా ఉన్నాను. అంతకుముందు చిన్న గొడవలుగా పడుకుంటూ ఉన్నారు. అప్పటి నుంచి గొడవలు ఎక్కువగా రేజుగా అవుతూ ఉంటే పొలాల మీద వీళ్ళు హక్కుదారులు నా దాటుకోవడం చెప్పి చేసుకుంటూ ఉంటే వాళ్ళు దౌర్జన్యంగా మాపే పోయిట్ నుంచి వచ్చి చేసుకుంటూ పోతారు, బోర్డులు వేసుకుంటారు, మోటార్ పెట్టుకుంటారు, కరెంట్ ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటారు. వీళ్ళు అక్కులు చేసుకుంటూ వచ్చి అబ్జెక్షన్ చేసేది, ఆఫీసులకు ఫోన్ చేసేది, వాళ్ళు చేసేది చేస్తూ ఉంటే వాళ్ళ బంధువులుగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఒక 20 ఎకరాలు 10 ఎకరాలు తీసుకుంటే వాళ్ళు వీళ్ళు హక్కుదారులుగా ఉండేవాళ్ళు చేసుకునేటప్పుడు మాత్రం వచ్చి అబ్జెక్షన్ చేస్తారు. మాలాంటి వాళ్ళం పోయి మేము ఏదైనా రచ్చలాడుకోవద్దు, మీరు వాళ్ళు వేరొకరు చెప్పి పూర్తి కొట్లాడలేవద్దు, మీ రికార్డు ఎత్తుకోండి, వాళ్ళ రికార్డు ఎత్తుకోరండి, రెవెన్యూ ఆఫీసులు పెట్టండి, వాళ్ళు పరిశీలిస్తారు, మీకు ఎంత ఉంటే అంత మీరు ఎత్తుకోండి, వాళ్ళకి ఎంత ఉంటే అంత వాళ్ళు ఎత్తుకుంటారు. ఈ రకంగా చెప్తే మీరు మాకు చెప్పడానికి కానీ ఎదుటి ఊరిలో వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి మాట్లాడతారు. 62, 63 సర్వే నెంబర్ కోర్టులో ఉన్నాయని పెట్టారు. కానీ మాకు జడ్జిమెంట్ అయింది
మేము గెలుచుకున్నాము అని అంటే దాన్ని తీసుకు పెట్టమంటే తహసీల్దార్ వాళ్ళు ఎంతమంది విస్తీర్ణము 320 ఎకరాలు 60 ఎకరాలు ఉంటుంది. దాదాపు మనకి తెలియదు పెద్దగా ఉంటుంది. అందులో 230 ఎకరాలు వాళ్ళు చేసుకుని ఉన్నారు. వాళ్ళ హక్కు ఎంత 36 ఎకరాలకు హక్కు ఉండాలి. అది లేకుండా దాన్ని పెట్టుకొని మళ్ళీ వాళ్ళ బంధువులు ఇతరులు దొంగదోళ్ళు మనుషులంతా వచ్చి దోపుడు చేసుకోవడం ఎక్కడ ఫిక్సింగ్ కూడా చేసుకుంటారు.